కాలేజీ యొక్క మెరిట్ పర్సంటేజ్ 80% సార్. ఎంతో ప్రెస్టీజియస్ కాలేజ్ సార్ ఇది. ఇలా జరగడం అనేది ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు సార్. మేము ఇది కనుక నిజంగా ఎక్కడైనా అన్యాయం ఉంటే డిపార్ట్మెంట్ పరంగా క్రమశిక్షణ చర్యలు ఇమీడియట్ గా మేము తీసుకుంటాం సార్. ఎవరైతే పిల్లలు చెప్తున్నారో ఆ మేడమ్స్ ఇద్దరు ఇప్పటి వరకు రాలేదు సార్. మేము హైయర్ అఫీషియల్స్ కి అందరికి ఇన్ఫార్మ్ చేశాము, రిపోర్ట్ తయారు చేస్తున్నాం సార్. ఆ మేడమ్స్ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ తీసుకుని హైయర్ అథారిటీస్ పంపించి తగిన న్యాయము ఆ తల్లిదండ్రులకి మేము చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం సార్. దీనికి మా ప్రగాఢ సంతాపాన్ని మళ్ళీ 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 తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రిపోర్ట్ రాయింది నేనేం చెప్పాలి సార్? సార్ ఎంక్వైరీ జరుగుతుంది సార్. ఆల్రెడీ పిల్లలు రిపోర్ట్ రాస్తున్నారు సార్. పిల్లలు రిపోర్ట్ రాస్తున్నారు సార్. పిల్లల దగ్గర తీసుకుంటున్నాం. కొంచెం మాకు క్లారిటీ రావాలా, క్లారిటీ రావాలి సార్. నాకు ఇష్యూ తెలిసి ఇంతవరకు రాదు సార్. పిల్లలు తిట్టారనే విషయం మా వరకు రాలేదు సార్. మా వరకు రాలేదు సార్. ఏవి తప్పున్నా మేము స్పేర్ చేయం సార్. మేము కంపల్సరీ న్యాయపరంగానే పోతాం సార్. మేడం గారు ఏదో ఫార్మాలిటీస్ కోసం తాత్కాలిక ఉపశమనం కోసం చెప్తే మాత్రం అంగీకరించాం. అట్లా ఉంది ముమ్మాటికి ఇది అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ వాళ్ళు ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఆ బాధితుల సంఘటన సంబంధించిన టీచర్లు మాత్రం అది ప్రత్యేక హత్యగానే మేము భావిస్తా ఉన్నాం సార్. మీరు ఆగండి, మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ రావద్దు. మీరు ఇంటర్కి మేము రాలా సార్. సార్ మీరు 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 మానవీయ కోణంలో మేము దర్శన వాతావరణం పెంచుకోవట్లేదు వినండి, మా బాధ వినండి సార్. ఇది ప్రైవేట్, ఇది ప్రభుత్వ కాలేజీ. అందరూ పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. 100% పేద వర్గాలే ఉంటారు. అంటే ప్రైవేట్ కాలేజీ చదువుకునే అమాయకులు ఎక్కడ ఉంటారు. ఇక్కడ కేవలం ఏదైతే చనిపోయింది అమ్మాయి వర్షిని ఉందో వాళ్ళ నాన్నగారు ఆ టీచర్ గారి ఇంట్లో కార్పెంటర్ వర్క్ చేస్తా ఉంటాడు. కార్పెంటర్ వర్క్ పెండింగ్ ఆగిపోయిందని ఆయన వాళ్ళ నాన్నగారి మీద కక్ష సాధింపు చర్య కోసం మాత్రమే ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు. ఒకవేళ లేట్ గా వస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేకపోతే ప్రిన్సిపాల్ గారికి అప్ప చెప్పాల్సి ఉంటుంది. కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా నిర్బంధించి ఒక సాయంత్రం దాకా నుంచోబెట్టాల్సిన అవసరం ఏమున్నది? ఆల్రెడీ ఆ అమ్మాయి స్పష్టంగా మన సృష్టికార్యమైనటువంటి ఒక పీరియడ్స్ లో ఉన్నాను సార్, నాకు ఆరోగ్యం బాగాలేదు, నుంచోలేని పరిస్థితిలో ఉన్నాను చెప్పినా కూడా కనీసం మానవ ధర్మాన్ని ఉపయోగించకుండా, ఒక ఆడధర్మాన్ని ఉపయోగించకుండా ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా అవమానించడమే కాకుండా మన మాట చెప్పకూడదు. కానీ నీకు పీరియడ్స్ ఉంటే నువ్వు చూపించాలి కదా అనే ఒక పరిశ్రమ కూడా మేడం గారు అసలు మనిషేనా? ఒక ఆడమనిషి, తోటి ఆడమనిషి, ఒక మానవీయ దృష్టిలో మాతృ దృక్పథంతో చూడాల్సిన మనిషి ఆ పిల్లనంత అవమానపరిచేందుకే ఆమె చనిపోయింది. అది చనిపోవడం కారణం ఆరోగ్యరీత కాదు, 100% ఇది వీళ్ళ అతిగా నేను భావిస్తా ఉన్నాం. దీనికి మొత్తానికి ప్రిన్సిపాల్ గారితో సహా వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. ఎవరైతే దానికి బాధ్యతలు ఉన్నారో, ఎవరైతే వాళ్ళు టీచర్ల అండగా వాళ్ళు ఇబ్బంది పెట్టారో వాళ్ళిద్దరిని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. ఈ సుమారు సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఈ కాలేజీలో ఇదే పంత నడుస్తా ఉంది. పిల్లల మీద నిర్బంధానికి గురి చేస్తా ఉన్నారు. పిల్లలు నిరంతరం వాళ్ళని వేధిస్తా ఉన్నారు. ఆ వేధింపుని తెలుసుకోకపోవడం ఏం తప్పు? బ్లాక్ మెయిల్ చేయడం తప్పు. మీరు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆమె ఉన్నారు, పిల్లల్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళ తప్పు. ఇంత జరుగుతున్నా కానీ ప్రిన్సిపాల్ మేడం గారు చూడకపోవడం ఏం తప్పు? అదే ప్రైవేట్ కాలేజీల్లో నిరంతరం వాచ్ చేస్తూ ఉంటారు. నిరంతరం పిల్లల యొక్క భవిష్యత్తు చూస్తూ ఉంటారు, వాళ్ళ చదువులు చూస్తారు. ఆ బాధ్యత ప్రభుత్వ కాలేజీలు ఎందుకు చూడట్లేదు? ఇంతవరకు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు, ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ చూడాల్సింది ఎవరు? విద్యాశాఖ మంత్రి. ఇంతవరకు మంత్రి లేదు. ఇక్కడ డిఐఓ రాలేదు, డిఓ రాలేదు. ఇంతవరకు అసలు ఏం నడుస్తుంది కూడా ఎవరికి ఎంత తెలియని పరిస్థితి. 100% మేడం గారు నిన్న మేము కాలేజ్కి లేట్ వచ్చినాం. మా డాడీకి హెల్త్ బాగాలేదు, ఇంకా మా చెల్లికి పీరియడ్స్ వచ్చినాయి. జేబీఎస్ బస్సెస్ లేట్ వచ్చినాయి. కొంచెం నడుచుకుంటా వైఎంసీ నుంచి నడుచుకుంటా రావాలి కాబట్టి లేట్ అయింది. ఒక 40 minutes దాకా లేట్ వచ్చినాము. దానికే మ్యామ్ నిన్న ఒక్కరోజే లేట్ వచ్చినాము, రోజు టైంకే ఉండేటోళ్ళము. నిన్న ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి మాకు. ఫిజిక్స్ మ్యామ్ అంటున్నారు నేను ఎగ్జామ్ రాయని, నేను ఫెయిల్ చేసి పడేస్తా, నువ్వు బయటనే ఉండు, లోపల రాకు, నీ ముఖం నాకు చూపియకు అని అన్నది. మా చెల్లెనే అన్నది. ఉన్నది. నేను అప్పుడే రికార్డ్ కరెక్షన్ కోసం అని నేను పైకి వెళ్ళిన. రికార్డ్ కరెక్షన్ కోసం అని వెళ్తే ఆమె ఏడ్చేసరికి నేను మ్యామ్ దగ్గరికి వెళ్ళకుండా మా చెల్లె దగ్గరికి వెళ్ళిన. ఏడుస్తూనే ఉంది. సారీ మ్యామ్, నేను ఇక సారీ చెప్పిన, మళ్ళీ ఎందుకు పెద్దగా చేయడం అని. సారీ మ్యామ్, ఇంకోసారి నేను లేట్ రాను, 1 excuse అని చెప్పినాం.
చెప్తే నాకు ఏం చెప్పొద్దు, నీ ముఖం నాకు చూపించొద్దు చీ అని చెప్పేసరికి నేను కిందికి వెళ్ళిపోయినా. కిందికి వెళ్ళిపోయేసరికి మధుర మ్యామ్ నాకు పీరియడ్స్ అని మా చెల్లి పీరియడ్స్ అని చెప్పేసరికి మధుర మ్యామ్ ఇంగ్లీష్ లెక్చరర్ నీకు ఒక్కదానికి వస్తాయా, మాకు ఎవరికి రావా, నేను తీసి చూడలేకనా అని అన్నది. అందరు గర్ల్స్ ముంగట అట్లా అనేసరికి ఆమె ఇట్లా కొంచెం షేమ్ గా ఫీల్ అయ్యి మొత్తం స్ట్రెస్ అయిపోయింది, మస్తు టెన్షన్ పడ్డది. ఇక మధ్యాహ్నం కూడా లంచ్ తినలేదు. 1 వరకు లంచ్ టైం దాకా బయటనే ఉంది. లంచ్ టైమ్ లో కూడా లంచ్ తినలేదు. ఎగ్జామ్ కి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కాకుండా ఆమె ఒకటే సపరేట్ గా వచ్చి అక్కడ షెడ్ లో కూర్చొని చదువుకుంటుంది. నా దగ్గరకు వచ్చింది 1 o'clock కి వచ్చి మా అమ్మ వస్తుందా అంటే వస్తలేదంటే సరే అనుకుంటే ఏడ్చుకుంటే వెళ్ళిపోయింది. నేను ఏడ్చేసరికి పోయినా. అప్పుడే ఇదంతా చెప్పింది మధుర మ్యామ్ ఇట్లా అన్నది అని అంటే సరే ఆగు అని అన్నా. ఇక మళ్ళీ ప్రాక్టికల్ మార్క్స్ వెయ్యరు, మళ్ళీ పెద్ద వీళ్ళు సీన్ క్రియేట్ చేస్తారు అని నేను లైట్ తీసుకున్నా. ఇక ఏమంతా కాదనుకోని ఇంటికి పోగానే 5 వరకు ఇంటికి వెళ్ళినాము. మమ్మీకి ఇదంతా చెప్తుంటే అప్పుడే తలనొస్తుందని చెప్పి పడిపోయింది. అంతే పడిపోయింది. అప్పుడే మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళంగానే అక్కడ వాళ్ళు ఫిట్స్ అన్నారు ఫస్ట్, తర్వాత బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పంగానే గాంధీకి వెళ్ళినాం అర్జెంట్ గా. అక్కడ ఇక ఏమైందో తెలీదు, మార్నింగ్ చనిపోయిందని చెప్పినారు. ఏమీ లేవు, లేట్ వచ్చినందుకు. ఏం లేదు, లేట్ వచ్చినందుకే. లేదు మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారు అనుకోని మేము ప్రిన్సిపల్ మ్యామ్ కి ఏం చెప్పలేదు. మళ్ళీ ప్రాక్టికల్స్ లో మార్క్స్ ప్రాక్టికల్ లో మార్క్స్ తక్కువ ఇస్తానన్నారంట, ఫెయిల్ చేస్తా అన్నారంట. ఆ భయానికి హెచ్ఎం దగ్గరికి వీళ్ళు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళలేరు. ఇంటికి వచ్చింది 5 o'clock కి. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది అసలు ఎందుకు అయింది అంటే ఇట్లా లేట్ వెళ్ళినందుకు ఫిజిక్స్ మ్యామ్ బయట నిలబెట్టింది మమ్మీ, నిలబెట్టి పనిష్మెంట్ ఇచ్చింది, ప్రాక్టికల్ మార్క్స్ వేయను అని అన్నది అని అన్నది. ఇంగ్లీష్ మ్యామ్ మధుర మ్యామ్ ఏమో ఇట్లా పీరియడ్స్ వచ్చి ఎందుకు లేట్ వచ్చినావు అంటే పీరియడ్స్ వచ్చినాయి అంటే మాకు రాకనా, నేను తీసి చూడలేనా అని అందరు ముంగట ఇన్సల్టింగ్ గా మాట్లాడారు. అట్లా ఎప్పుడు చెప్పలేదు. లేదు ఏం హెల్త్ ఇష్యూస్ లేవు, ఆమెనే స్ట్రాంగ్ ఉంటది ఇంట్లో. ఆమె రావడం చెప్తుంటేనే తలనొస్తుంది అని అన్నది. తలనొస్తుంది అని అంటే ఉండు బెట్ట టాబ్లెట్ వేస్తా అన్న. లేదు మమ్మీ నాకు ఎక్కువ వస్తుంది అనగానే మా బాబుని ఆటో దేనికి పంపించిన. ఆటో తీసుకొచ్చిండు, ఈమె అప్పుడే అన్కాన్షియస్ అయిపోయి బెడ్ మీద పడిపోయింది. ఏమైనా పట్టుకెళ్ళడానికి కూడా రాలేదు. ఆటోలో తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్ చూపించినాం. వాళ్ళు ఇంజక్షన్ ఇచ్చారు, సెలైన్ పెట్టిర్రు, బ్రెయిన్ లో ఏమన్నా ఎఫెక్ట్ ఉందేమో, ఇక్కడ సిటీ స్కాన్ లేదు, గాంధీకి పంపించాలని అన్నారు. గాంధీకి పంపించారు. అక్కడ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి సిటీ స్కాన్ తీస్తే బ్లడ్ క్లాట్ అయింది. ఎప్పుడన్నా పడ్డదా అని అడిగారు. అంటే లేదు ఎప్పుడు పడలేదు, హెల్త్ ఇష్యూస్ కూడా ఆమెకి ఏం లేవు, కాలేజ్లో ఇట్లా ఇష్యూ అయింది అని చెప్పినాను. అంటే అదే ఆమె ఎక్కువ స్ట్రెస్ తీసుకొని అట్లా అయింది అని అన్నారు. ఇక అది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పని చేయలేదు, రైట్ హ్యాండ్ రైట్ లెగ్. అప్పటి నుంచి ఆమె అన్కాన్షియస్ లోనే ఉంది, ఏం మాట్లాడతలేదు. ఇక మార్నింగ్ అసలు బ్రీతింగ్ ఇట్లా తీస్తుండే, ఆ సౌండ్ వినిపించలే నాకు. లేచి చూసేసరికి అసలు ఏం లేదు. ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు వచ్చి చూసిర్రు. చూసిన తర్వాత ఇక ఎప్పుడైందో ఇట్లా తెలియదు. ఇక అది వేరు. దానికి దీనికి అసలు ఏం సంబంధం ఉంది? దానికి నేను ఆల్రెడీ మాట్లాడాను. నేను పిల్లల మీద ఏమి ఇచ్చేయొద్దు మీరు అని చెప్పిన. అంటే లేదు మీ పిల్లలు చాలా మంచోళ్ళు అని మధుర మ్యామ్ అనే అన్నది. చాలా మంచిగా చదువుతారు, నేనేం అట్లా చెయ్యను అని అన్నది. అని నిన్న అట్లా చేసింది. అసలు ఏ రోజు అసలు లేట్ రారు. నిన్న ఒక్క రోజే వాళ్ళ ఫాదర్ కి ఫీవర్ వచ్చింది, ఆమెకు అట్లా అయిందని నిన్న ఒక్క రోజే లేట్ వచ్చిర్రు. మీ అమ్మాయితో పాటు వచ్చిన వాళ్ళని చాలా మంది స్టూడెంట్స్ లోపల పంపించారంట కదా, మీ అమ్మాయిని ఒకదాన్ని ఎందుకు వెయిట్ చెప్పారు? అదే తెలియదు, ఎందుకు అట్లా టార్గెట్ చేసిరో తెలియదు. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నా కూడా చాలా మంది పిల్లలు లేట్ వచ్చిర్రు. వీళ్ళు ఎప్పుడు లేట్ రా, నిన్న ఒక 40 minutes లేట్ వచ్చినందుకు ఆ 2 మ్యామ్ అట్లా చేసిర్రు. మేడం ప్రధానంగా చాలా మంది లేట్ వస్తారట, వాంటెడ్ గా వీళ్ళని ఎండలో నిలబెట్టడం ఏంటి కారణం?
సార్ పిల్లల్ని నేను రిపోర్ట్ అడిగాను సార్, వాళ్ళు తయారు చేస్తున్నారు, మాకు ఇస్తారు. ఆ ఇద్దరు లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలేజీకి ఈరోజు రాలేదు. వాళ్ళు పిలిపిస్తున్నామో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం. ఖచ్చితంగా ఎటువంటి అన్యాయం ఉన్నా మేము డిపార్ట్మెంట్ పరంగా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం సార్. ఆల్రెడీ హైయర్ అఫీషియల్స్ కి మేము ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళ నుండి మాకు డైరెక్షన్స్ వస్తున్నాయి. ఇమీడియట్ గా రిపోర్టు మాకు సబ్మిట్ చేయమన్నారో తయారైతుంది సార్. అది వచ్చిన తర్వాత మేము ఏం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. అది కూడా అంటున్నారు సార్. నేను ఇప్పుడు నాకు నిన్న నేను వెళ్ళే వరకు పిల్లలు ఎవరు నా దగ్గరికి వచ్చి చెప్పలేదు సార్. ఇంత జరగదు సార్. లేకపోతే నాకు సిసి ఫుటేజ్ దగ్గర జరగలేదు సార్ ఈ విషయం. మేము అంతా తీసి చూస్తున్నాము. ఒకటి ఏం వినిపిస్తుందంటే ఒక ఆడబిడ్డను పీరియడ్స్ ఆ విషయం చాలా అవమానకరం. అది తప్పే సార్. అది అని ఉంటే గనక మేము హైయర్ అఫీషియల్స్ కి మేము రిపోర్ట్ ఇస్తాం సార్. కంపల్సరీ ఇస్తాం. తప్పు సార్. తప్పు లేదు, అలా ఏం లేదు సార్. ఈ కాలేజీ బాగా ప్రెస్టీజియస్ కాలేజ్ సార్. 80% లాస్ట్ ఇయర్ రిజల్ట్ సార్. అట్లా లేనిపోని మాటలు ఏమి మీరు అనకండి దయచేసి. లేదు సార్. లేదు. ఇది తప్పు జరిగి ఉంటే మేము డిపార్ట్మెంటల్ తరంగా కంపల్సరీ మేము యాక్షన్ తీసుకుంటాం. ఇందులో మీకు సంశయం ఏమీ లేదు. రాలేదు, ఆబ్సెంట్. మేము నంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేస్తున్నాం సార్. ఇద్దరు కాలేజీకి రాలేదు. అవును సార్, ఇప్పుడే చెప్తున్నారు సార్. వాళ్ళు ఇంగ్లీష్ కాదు సార్. ఒక ఆవిడ శ్రీలక్ష్మి అని వచ్చి నాకేం చెప్పకుండానే వెళ్ళిపోయారు. రిజిస్టర్ లో సైన్ లేదు. నాకు తెలియదు సార్. నా రిజిస్టర్ లో సైన్ లేదు. సైన్ లో సార్ ప్లీజ్ ఇంకా ప్లీజ్ మాకు నిన్న పిల్లలు వచ్చి చెప్పలేదు సార్. నాకు బిడ్డలు ఉన్నారు సార్. నాకు బిడ్డలు ఉన్నారు. నేను ఎంత డెడికేటెడ్ గా పని చేస్తాను అనేది మీరు పిల్లల్ని అడగండి. ఎవరిని అడగదు, పిల్లల్ని అడగండి సార్. మీరు పిల్లల్ని అడగండి, నా గురించి పిల్లల్ని అడగండి దయచేసి. ఎవరు ఎవరి గురించి నేను కంపల్సరీ సార్ నేను రిపోర్ట్ తీసుకుంటున్నాను. కంపల్సరీ అన్యాయం జరిగితే నేను 80% స్పేర్ చెయ్యను. మీకు 100 సార్లు చెప్తున్నాను. అలాంటి మాటలు యూజ్ చేస్తుంటే పిల్లలు ఇప్పుడు రాస్తున్నారు. ఇస్తే గనక మేము హైయర్ అఫీషియల్స్ కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ప్లీజ్ తప్పు సార్. అలా మాట్లాడకూడదు. నేను అన్ని ఎంక్వైరీ చేస్తాను. ప్లీజ్ స్టాప్ సార్. ప్లీజ్ ఖచ్చితంగా కంపల్సరీ. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి మాకు జూనియర్ అవుతుంది. మాకు బి తెలియదు, మేము చిన్న లేట్ అయితే వచ్చేసరికి అందరు ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఇంకా మీడియా వాళ్ళు అందరు వచ్చింది. మేము మా క్లాస్ ఫ్రెండ్స్ని అడిగితే ఇట్లా సంథింగ్ మా ఇంగ్లీష్ మ్యామ్ మధురా మ్యామ్ ఆమె మాకు టార్చర్ చేస్తుంది. మన రికార్డులు రాయకపోయినా మీకు సిగ్నేచర్ చేయం, మీ పేరెంట్స్ మీరు ఎట్ వస్తారమ్మా అటెండెన్స్. అయితే మా ఫ్రెండ్స్ ఇట్లా అన్నారు మధురా మ్యామ్. అయితే తనకి పీరియడ్స్ ఉండే అనమాట. అయితే తను వెళ్ళి మ్యామ్ ఇట్లా నాకు పీరియడ్స్ వచ్చినాయి అందుకే లేట్ అయింది కాలేజ్కి అని అన్నదంట. మధురా మ్యామ్ అన్నది గలీజ్గా అన్నదంట. ఆమె ఏదమ్మా చూపి ఎత్తి నీకు వచ్చినాయా అని. ఆమె ఆడది కాదా, ఆమెకి రావా, ఆమెకి పిల్లలు లేరా? అట్లా అనడం తప్పే కదా సార్. ఎవరైనా ఏ అమ్మాయికైనా లేదు సార్. తను మళ్ళీ మాకు ఏమంటారంటే మా మీదకి రివర్స్ చేస్తారు. మాకు ఏదైనా ఎంత భయపెట్టిస్తారు కదా. పేరెంట్స్ కి ఫోన్ చేస్తామమ్మా ఏంది అట్లా మాకు టెన్షన్ పెట్టేస్తారు సార్, భయపెట్టేస్తారు. ఏమన్నా రియల్ అనుకుంటారు కదా, మాకు అట్లా అనుకోనే మాకు టార్చర్ చూపిస్తారు ఈ కాలేజీలో. అమ్మా సార్ కాలేజ్కి వచ్చినా మీరు రాలేదు, మీ బాయ్ ఫ్రెండ్ ఏమంటే పోయింది. ఒకవేళ ఉన్నా లేదు వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇన్నసెన్స్ కదా, వాళ్ళకి తెలియదు కదా, అన్ఎడ్యుకేటెడ్ కదా సార్. లేదు సార్ ఎప్పుడు చెప్పాలి అంతవరకు రాకుండా మెయింటైన్ చేస్తాడు. ఏమనంటే చెప్పనియరు ఏం. మధుర మేము అలా పర్సనల్ గా అడగడం తప్పు. మమ్మల్ని మేము 1 day 2 day కాలేజ్ రాకపోయినా కూడా తను ఎందుకు రాలంటే మాకు ఫీవర్ వచ్చిందేమంటే ఫీవర్ వచ్చి రారా, పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చి రాదా, ఏం కాదు రావాలి అట్లా ఇట్లా అని అంటది సార్.
మేము ఏం చేసినా తను మళ్ళా మార్క్స్ తీసేస్తుంది. మేము ఒకవేళ కాలేజ్ లేట్కి వచ్చినా మేము ఎవరితోనో పోయినాము అట్లా ఇట్లా అంటారు. మేము ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు సార్. మళ్ళీ పేరెంట్స్ కి కాల్ చేసి ఎక్కించి మరీ చెప్తారు సార్. వాళ్ళేమో మమ్మల్ని మా పేరెంట్స్ మమ్మల్ని అలానే వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని అది నిజమే కదా, వాళ్ళు మీరు చేయని తప్పు వాళ్ళు చెప్పరు కదా నిజమే కదా అని వాళ్ళు ఎక్కువ ఇంకా ఇంట్లో టార్చర్ చూపిస్తారు. ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు, అది నిజం అనుకొని వాళ్ళు ఇంకా బ్లేమ్ చేస్తారు మమ్మల్ని. ఇక్కడ నుంచి వీళ్ళు ఏ రికార్డ్ కరెక్షన్ చేసేటప్పుడు అయినా మీరు రికార్డ్ కి అటెండెన్స్ లేదు, మీరు ఎవరితోనో తిరిగినారు అని అన్ని నిందలు వేసేస్తారు గాసిప్స్ అన్ని. అంటే ఓన్లీ ఒక టీచర్ ఇట్లా బిహేవ్ చేస్తుందా? అందరూ అలానే చేస్తారు. ధైర్యం కాదు మాకు ఎవరికి చెప్పడానికి. మ్యామ్ వాళ్ళు ఇలా చేస్తారు, సార్ వాళ్ళు ఏం చెయ్యరు. ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు. అసలు మేము తెలుసు ఆల్రెడీ ప్రిన్సిపల్ తెలిసి కూడా అసలు ఎటువంటి యాక్షన్ లేదు వాళ్ళ పైన. ఏం లేదు. అసలు మా క్లాస్ కి వచ్చి ఒకసారి చూడని కూడా ఇట్లా చెయ్యలేదు మా ప్రిన్సిపల్. ఆ ఫ్రెండ్ మీతో ఎలా ఉండేది ఇప్పుడు చనిపోయిన ఆమె మా జూనియర్, మా ఫ్రెండ్. ఈమెను బి తిట్టుడు. ఈమె చాలా మంచి చదువుతుంది వైష్ణవి. తనని బి నువ్వు చదువు ఎందుకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి తనని బి చాలా తిడతారు. అలా ఏమో చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఇద్దరు. అలా ఓవర్ థింకింగ్ వల్ల ఇలా చేసిరు. ఇప్పుడు తనను బయట నిలబెట్టారని చెప్తా ఉన్నారు కదా లేటెస్ట్. ప్రిన్సిపల్ తెలియదా నిలబెట్టిరు బయట? తెలీదు, బయటికే రాదు, ఏమైతుందో చూసుకోదు. ఎవ్వరు రారు మా కాలేజ్ కి, డిఓ వాళ్ళు ఎవ్వరు రారు. కమిషనర్ సార్ ఒక్కరు వస్తారు, పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తారు, ఇది అని వస్తారు. ఇప్పుడు 20కి పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసి అంతే. ఇది పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక్కటి తప్ప ఏముండదు. ఏది ఉన్నా పేరెంట్స్ కి ఫోన్ చేసి బ్లేమ్ చేయడం ఇస్తారు, అంతకు మించి ఏం లేదు. చేస్తారు పేరెంట్స్ నిజమే అనుకుంటారు దాన్ని. మీరు చేయని తప్పుడు వాళ్ళు ఎలా చెప్తారని వాళ్ళు, మేము చెప్పేది వినరు, ఇంకా వీళ్ళు చెప్పేది నమ్ముతారు. అది ఒకవేళ మేము మొబైల్ ఫోన్స్ తెస్తే తీసుకుంటారు, దొరికితే తీసుకుంటారు. మంచి చదివే వల్ల తీసుకోదు. తీసుకొని ఒక 10 days దాకా పెట్టి మళ్ళా మదర్ ఫాదర్ వస్తేనే మేము ఫోన్ ఇస్తాం నీకని అలా బ్లేమ్ చేస్తారు మమ్మల్ని. తీసుకున్నారు సార్, తీసుకొని చెక్ చేయడం అవసరం ఏమొచ్చింది? అన్ని చెక్ చేసి హిస్టరీ మొత్తం తీసి లేనిది కూడా ఉండదు అన్నట్టు చెప్తున్నారు.